వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్తూరు మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడారు. గంగారపు రమేష్ నా పేరు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మంచిర్యాల జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆర్ఐ తిరుపతి జయపూరు ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు. కొందరి పట్ట బుక్కులున్నా అగున్నా ఎగున్నా వాళ్ళకు న్యాయం చేస్తలేడు. పేపర్లు లేక బుక్కులు లేక ఏం లేక వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వీళ్ళను డమ్మి చేసి వీళ్ళని బెదిరించుడు చేసుడు జరుగుతుంది. ఆర్ఐ తిరుపతి ఈయన మీద కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరా నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆర్ఐ తిరుపతి చదువుకునే పిల్లల విషయంలో సర్టిఫికేట్లు చేస్తలేడు, సతాస్తాడు, తింపుకుంటాడు, బాధ పెడుతుండు. ఆ పిల్లలు బాగా బాధపడుతుండు చేస్తుండు. ఈ ఆర్ఐ తిరుపతి విషయంలో ల్యాండ్ విషయంలో ఈ ఆర్ఐ తిరుపతి పట్ట భూములు ఉన్నా పట్ట ఉన్నా వాళ్ళను డమ్మి చేసి పడేస్తాడు. పేపర్ లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు వీళ్ళకి భూమి ఉన్నది సర్వే నెంబర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు తోడుగా ఉండి పట్ట ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తాడు. అయిన పైన ఇమ్మీడియట్గా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారు కానీ ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఆయన మీద యాక్షన్ చేసుకొని ఆయన సస్పెండ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పనిచేసిన దుశ్చర్య మరియు వాటి ప్రభావాలు ప్రస్తుతం పాకిస్తాన్లో కల్పిస్తున్నాయి. భారత్ నీటి కట్టడికి తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్లో నీటి కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సింధులో జల వివాదంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈరోజు సింధ్ హోంమంత్రిని ఇంటిని జనసమూహం తగలబెట్టింది. ఇది వేసవి ప్రారంభం మాత్రమే అయితే రాబోయే దినాల్లో సమస్య మరింత కఠినతరమయ్యే సూచనలు మొండుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి అక్కడ ఉన్న కుంకి ఏనుగులను ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన డాక్యుమెంట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో కర్ణాటక ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వేదికపై ఉండగా ఆయన కన్నడ భాషలో మాట్లాడడం పలువురిని ఆకట్టుకుంది. I would now request the Honorable Chief Minister Saab to pass on the knowledge transfer. It's not only elephants transfer, it is knowledge transfer. This consists the standard operating procedures. ಆನೆಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪದ್ಧತಿಯಾಗಿ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಹಿಡಿಬೇಕಂತ SOP ಇದೆ. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಆನೆ ಬಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಕಾಡಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಅರ್ಬನ್ ಸಿಟಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಅದನ್ನ ಹೆಂಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೆ. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇದೆ. ಆನೆ ಹಿಡಿಯೋದು ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಕೆಲಸ ಅಲ್ಲ, ಆ ವಿಡಿಯೋ ಇದೆ. ಸೊ ಸರ್, ವಿ ಆರ್ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಓವರ್ ದ ಎಂಟೈರ್ ನಾಲೆಡ್ಜ್ ವಾಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ ಟಿಲ್ ನೌ ಸರ್. It has all those documents, it has videos, how to capture the elephant, how to treat the elephant, so on and so forth. Upon Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konijala Pawan Kalyan garu.
personality, Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल गुणे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరత మాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరియు ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బెల్లం బస్తాతో వెళ్తున్న వ్యక్తిని వెంబడించిన ఇద్దరు కానిస్టేబుల్ 30,000 రూపాయలు మరియు ఫోన్లు లాక్కున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. మేము మీ దగ్గర నుంచి 30,000 లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్తే నీ మీద కేసు వేస్తాం, లేదంటే వదిలేస్తాం అని కానిస్టేబుల్ బ్లాక్మెయిల్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇది దోపిడీ లేదా దొంగతనం కిందికి వస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే నేరాలకు పాల్పడడం గమనార్హం. వీరి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా మేము డబ్బు లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్పవద్దని బెదిరించడం బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎస్ఐ సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని బీభత్సంగా కొడుతూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అక్కడ కూడా విపరీతంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. పోలీసుల 3rd డిగ్రీ ప్రయోగంతో బాధితుడు స్పృహ తప్పిపోయాడని, అంతేకాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఒక మనిషి ప్రాణానికి ప్రమాదం తెచ్చిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నా పేరు ఆంగో శంకర్, మాది గోవిందాపురం, గూడూరు మండలం, మహబూబాద్ జిల్లా. ప్రశాంత్ నా కొడుకు. సార్ మా శుక్రవారం సాయంత్రం సాగు పోయి వస్తుంటే మన బెల్లం బస్తా ఏమో ఎన్నో నుంచి తీసుకుపోయి అక్కడ ఇంటికాడ చేరే వరకు మా ఇంటికి పట్టుకునే 1 కిలోమీటర్ ఉంటుంది. దానిలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి సార్ ఇద్దరు పట్టుకొని ఆయన పడేసి ఇద్దరు కొట్టి ఆయన కొట్టి 2 జేబుల నుంచి ఒక జేబుల నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఒక జేబుల నుంచి సెల్లు తీసుకున్నాడు సార్. సెల్లు తీసుకున్నాక తర్వాత ఏం చేసి నీకు బాబు నువ్వు ఎవరికి చెప్పు ఏం కదా అని ఎదురు చేసే వస్తాను, మీరు చెప్పకు నీ కేసు అంతా మేము ఎదురు చేస్తాం, నీ బండి నీకు చేస్తాం అని భయపడకు. నేను ఎవరికి చెప్పలేదు సార్. నేను ఎవరికి చెప్పకుండా ఏమై మళ్ళీ ఎంత డబ్బులు 30,000 జేబులో ఉండే సార్. ఆ డబ్బులు మొత్తం సార్ తీసుకున్నాడు సార్. నా సెల్లు తీసుకున్నాడు సార్. తీసుకొని అక్కడ కిలోమీటర్ నుంచి మా ఇంటికి కొట్టుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి అంతా చెక్ చేసినాక మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ దొరకలేదని మళ్ళీ తీసుకుపోయి సార్. కొట్టుకుంటూ తీసుకుపోయి మళ్ళీ రాత్రి 12 గంటలకు తీసుకుపోయి 5 గంటల వరకు ఉంచిరు. అది మొత్తం ఏం సార్ కట్టేసి మొత్తం ఎట్లా అంటే నరాలు మొత్తం దెబ్బలు సార్. బెడ్తోనే కొట్టడం మొత్తం నడవకుండా చేసి సార్. నడవకుండా చేసి నాకు అప్పుడు సెల్ ఇచ్చి సార్. మళ్ళీ 5 గంటలకు సెల్ ఇచ్చి నాకు ఫోన్ చేయను, నా బాబు నీకు ఇది కావాలని నాకు నీకు జగన్నాథ్ కావాలని సార్ నాకు సెల్ ఇచ్చింది సార్. సెల్ ఇచ్చినప్పుడు ఏమైంది, మా బొమ్మడిని ఫోన్ చేసిన వాళ్ళ బొమ్మడిని ఫోన్ చేస్తే వాళ్ళ బొమ్మడి 5 గంటలకు వచ్చి సంతకం పెట్టి జగన్నాథ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు పొద్దునే రావాలే బాబు, కుదరదు నీకు బండి రాదు ఏం రాదని భయపెట్టిస్తారు. భయపెట్టగానే ఏమైందంటే చెప్పలేక ఇక కేసు అయితే అనుకుని మేము చెప్పలేక ఒక 5-6 గుర్తులు తీసుకొని మళ్ళీ 10 గంటలకు పోయినాం. కింద కూర్చోబెట్టి సాయంత్రం వేసిండు. 7 గంటలకు సాయంత్రం మళ్ళీ 2 దెబ్బలు కొట్టి 10 మంది తీసుకుపోయినప్పుడు ఏం మానలే 2 దెబ్బలు కొట్టి మళ్ళీ మొత్తం ఆధార్ కార్డుతో యుక్తంగా గుంజుకొని మళ్ళీ బలవంతంగా కేసు పెట్టి మళ్ళీ బండి మీద బస్తా మీద కూర్చోబెట్టి ఫోటో దింపి 3 బస్తాలని రాసి కేసు వేసి ఆన్లైన్ చేసినాక బాబు నీకు బండి రాదన్నాడు. మళ్ళీ బండి రాదన్నాక ఇక పోయింది అనుకుని చెప్పలేక వచ్చేసినాక ఇక ఏమైనా అయితే ఆడ చూసుకుంటా లేకపోతే ఇక్కడ చూసుకుంటా చెప్పలేక వచ్చేసినాం. బిడ్డ రేపు పొద్దున రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి మన సోమవారం రావాలని మళ్ళీ భయపెట్టినాను. అదే సోమవారం మళ్ళీ నేను సోమవారం రాను సార్ అని నేనంటే నువ్వు రావాలి కేసు అయినా ఎందుకు వస్తా సార్ అంటే కాదే నీకు బండి ఇప్పిస్తారని మళ్ళీ అని ఇక ఎవరు చెప్పిన మాట నాకు నా మాట చెప్పని మళ్ళీ రింగ్ సెల్లా మళ్ళీ ఒక్కరికి నా కొడుకుకే మిషన్ ఇచ్చి కాలిచ్చి దానిలో ఏమో రప్పించి ఒక్కరికి దానిలో కూర్చోబెట్టి ఎట్లా అంటే అట్లా మొత్తం ఇటువంటి కట్టేసి నరనరాలు మొత్తం మారేటట్టుగా మొత్తం శరీరం మొత్తం ఆయన బయటికి రామన్నారు సార్గా బయటికి రావాలి దెబ్బలు లంచాలు జాబులు తీసుకున్న వాళ్ళే లంచాలు ముందు నడతారు ఎందుకంటే చేయి చేస్తారు
ఇది ఒక లెక్క కొట్టు రూల్స్ ఎక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఏమైనా జాబా బర్రె గురించి వచ్చు సార్, లేకపోతే అమ్ముడైనా తెచ్చుకోవచ్చు. ఈ కొట్టుడు ఎక్కడికి సార్, లేకుంటే నువ్వు రేంద్రికి పంపాలంటే అందరికి మిమ్మల్ని కొడతాను మళ్ళీ మరునాడి మళ్ళీ రమ్మని మళ్ళీ నువ్వు తెల్లారి రాకుండా 8 గంటలు రాకుండా ఇలా ఇవ్వాలి సార్. పొద్దున రాకుంటే నీ సంగతి చెప్తా బిడ్డ. మళ్ళీ ఎవరికి నువ్వు చెప్తే మాత్రం నిన్ను మాత్రం బిడ్డను కాల్తానని భయపెట్టి సార్. భయపెడితే నేను చెప్పులే కావడం పడి మా వాళ్ళని కాలు పడి మూత్రం వస్తాను మూత్రం బంద్ అయింది సార్. మూత్రం బంద్ అయింది సార్. అది రోడ్డు వచ్చింది మొత్తం దాగలేదు సార్. అసలు అంబులెన్స్ తీసుకొచ్చి సార్ వేయలేదు సార్. ఇక్కడ వచ్చినాక డాక్టర్ చూసినాక వచ్చింది సార్. మొత్తం అంగి ఇప్పి సార్, నరనరాలు పాకినాయి సార్. మొత్తం దెబ్బలేదు సార్. కాళ్ళు చూస్తున్నాడు, వేలు చూస్తున్నాడు, అంతా చేతులు చూస్తున్నాడు. ఏ రకంగా అంటే టేబుల్ కాదు, గోడ మీద కాదు, అన్నిటిగా మొత్తం సార్ అన్ని రకంగా పడేసి సార్. ఏమైనా అంటే నన్ను చంపేస్తున్నామని అంటే చంపేస్తానంటే అక్కడ నుంచి ఆల్రెడీ ఉరికొచ్చి తలుపు నెట్టి తీసి తలుపు తీసినాక ఏందే చంపుతానంటే నేను సారీ అబ్బాయి అని అనుకొని మళ్ళీ కేసు అనేది కొడతా సార్ అని మా అల్లుడు అంటుంటే ఇప్పుడు ఏమైనా జరిగిందని రేపు చెప్పుకొని మీరు భయపెట్టి సార్ మళ్ళీ ఈ రకంగా బాధించి మళ్ళీ ఏమో సంతకం పెట్టని మళ్ళీ రేపు తీసుకురాని రేపు సంపదని మళ్ళీ తీసుకున్నారు సార్ సంతకం. ఒక్కనిగా పిలిపించి కొట్టుడు ఎక్కడ రావాలి, ఆయన సారే బయటకు రావాలి. కేసు లేదు ఏం లేదు, ఆయన ఒక్క కొట్టిన సారే బయటకు వస్తే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒకే చోట ప్యాసింజర్లో రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. तेज आग लगा तेज आग लगा ट्रेन का इंजन में ब्लास्ट कर दिया। ड्राइवर भागा कि नहीं भागा? షాద్నగర్ బీజేపీ కార్యాలయ అద్దె గోవింద 40 నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ రాజకీయ అద్దె చెల్లించని వైనం. ఇంటి యజమాని ఆక్రందన 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదని ఆవేదన. బీజేపీ పెద్ద నాయకులరా స్పందించండి అంటూ గగ్గోలు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులో పెట్టి ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముండినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను ఓడిపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని. రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు నిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెనకాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్లు మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోజు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో జగన్ ఫోటో ఉండడంతో కూటమి నాయకులు ఆ ఫోటోను తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోని ఆ స్థానంలో ఉంచారు. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే అని కూటమి నాయకులు అధికారులతో పేర్కొన్నారు. చాంబర్ లో పెట్టుకోమను, గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టుకోమను. ఇది ప్రభుత్వ కార్యాలయం. ఎట్లా పెడతారా? అది
ఫోటో సిఓ గారు అట్లా పెట్టడానికి ఇదే కాదు ఇది పర్సనల్ కార్యాలయమా ఏమన్నా తీసేయండి. ఇది పర్సనల్ కార్యాలయమా తీసేయండి. కాదు లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సీఈఓనా? నీ అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు, అక్కడ నుంచి తీస్తే ఎలా పెట్టారు? ఏంది మాట్లాడతాడు? ఎప్పుడు మొన్న కూడా చూసాను. పెట్టుకోమను మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది. ఫోటో అక్కడ పెట్టు ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ ఏమన్నా ప్రైవేట్ ఛాంబర్. అసలు ఏం చేస్తున్నారు సీఈఓ గారు? సీఈఓ గారు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓగా? పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎక్కడ చెప్తారు మీరు అట్లా? మేము పెట్టమని చెప్పాలి సార్, తీసేయాలి కదా గౌరవంగా. ఎవరిని మేము గౌరవిస్తాం. కొంచెం కింద పెట్టు, మీకేనా వాళ్ళకైనా కొంచెం కింద పెట్టు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. గత 2 నెలల్లో సుమారు 50 నుంచి 60% భక్తుల రాక తగ్గిపోవడంతో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదంటున్న స్థానికుల వ్యాపారులు. ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల భక్తుల రాక తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. अयोध्या में चैत्र रामनवमी मेले के बाद से जो स्थिति देखने को मिल रही है वो पहले से भी दयनीय स्थिति है। पहले स्थिति ये थी कि यहाँ पे ठीक ठाक था, जब से राम मंदिर बना है अच्छी खासी दुकानदारी होती, सबके यहाँ पे रोजी रोटी चल रही थी। लेकिन चैत्र रामनवमी मेले के बाद से स्थिति इस तरीके से हो गई है, यहाँ के दुकानदार, व्यापार, छोटे मोटे रोज़मर्रा के दुकानदार, होम स्टे, होटल, सब के सब एकदम खाली पड़े हैं। सारी अर्थव्यवस्था एकदम चरमरा से गई है। लोगों के दिन का पूरा खर्चा नहीं निकल पा रहा है। उसका सिर्फ एक कारण है, और वो एक कारण है कि अयोध्या में जो श्रद्धालुओं का आना जाना कम होने की वजह से, और दूसरी बात अयोध्या की जो बंदिशें हैं उन बंदिशों को देखा जाए तो यहाँ पर आदमी स्वतंत्रता से नहीं आ पाता। चैत्र रामनवमी मेले के बाद से श्रद्धालुओं की संख्या लगभग 50 से 60% घट गई है। आज हम लोग दुकान खोलने के बाद 12 बजे 1 बजे दुकान बढ़ा देते हैं। हम लोग बहुत परेशान हैं, इसका वजह क्या है समझ नहीं पा रहे हैं। सारे दुकानदार दोपहर 2 बजे 3 बजे तक लोग दुकान बढ़ा के घर चले जाते हैं। पहले यही दुकानदारी शाम तक होती थी, आज दोपहर 2 बजे के बाद सन्नाटा पकड़ लेता है। अयोध्या की जो अर्थव्यवस्था है, भारी गिरावट की बात तो नहीं करेंगे, लेकिन गिरावट हुई है। उसके पीछे 2-3 रीजन्स हैं। पहला रीजन ये है कि जब भारत का पाकिस्तान की अर्थव्यवस्था के साथ जब वार हुआ, दोनों देश के मध्य वार हुआ, तो वार की स्थिति के कारण लोग सुरक्षित वातावरण में ही पर्यटन इत्यादि कार्य करते हैं।
तो धार्मिक पर्यटन भी उससे अछूता नहीं है। तो लोग प्रिवेंटिव केयर के अंतर्गत अयोध्या आना जाना कम किए, जिससे निश्चित रूप से श्रद्धालुओं की संख्या में कमी हुई है और ये कमी नियर अबाउट 40 to 50% के आसपास है। दूसरा प्रमुख कारण है प्रचंड गर्मी, क्योंकि उत्तर भारत है, यहाँ पे गर्मी तीव्र गति से पड़ती है और पर्यटकों के लिए जो यहाँ पे ठहरने की व्यवस्था है वो काफ़ी महंगी है। తారీఖు బాషిర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిరసనగా సంజీవరెడ్డి వార్కందాడి దాడి చేయడం జరిగింది. దీనికి ఒకరోజు లగడిగా పూల్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు ఆయనపై దాడికి వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన సోనియా గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. కృష్ణమూర్తి గారిపై దాడి చేసిన దోషులను వెంటనే అంబడి కృష్ణమూర్తి గారిపై దాడి చేసిన దోషులను వెంటనే కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబడి కృష్ణమూర్తి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్. అంబడి కృష్ణమూర్తి గారి నాయకత్వం. ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం, నమ్మకం అంబడి కృష్ణమూర్తి గారికి ఉందని వారు మాకు తెలియజేసారు. మాకు కూడా ఉన్నది, మేము ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి ప్రజాస్వామ్య నాయకత్వం విలువలు ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న వారు వచ్చారు. ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తాడనే నమ్మకం మాకుంది. భవిష్యత్తులో అంబడి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వారి ఐఎన్టీసీ నాయకత్వం కూడా ఇంకా బలంగా ఎదగడానికి, ఏదైతే దోపిడీ వర్గం ఏదైతే ఉందో దోపిడీకి గురైన కార్మిక వర్గాలందరూ చైతన్యం కావడానికి ఇది ఒక మంచి శుభసూచకంగా మేము భావిస్తున్నాం. కార్మిక నాయకులు అందరినీ మేము ఏకం చేసి మేము ఏం చేయాలో మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తామని మరి తెలియజేస్తూ మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి మరి జరగకుండా మరి ప్రభుత్వం కూడా చూడాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు భట్టి గారిని, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులైనటువంటి మహేష్ గౌడ్ గారిని కూడా నేను మీ ద్వారా కోరుతూ మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన కాంగ్రెస్ పార్టీలో మరి దొంగలను ఏరేయాలని, మరి దోపిడీ చేసే వాళ్ళని. నా పేరు గోదాల అమర్బాబు, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. అదేవిధంగా మా అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంబటి కృష్ణమూర్తి గారి ఐఎన్టీసీలో జాతీయ కార్యదర్శిగా ఉన్న మొన్న ఏదైతే మరి వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చినటువంటి లెటరు మరి పేపర్లో రావటం జరిగింది. దాని మీద ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరి మనకి ప్రెస్లో చెప్పుకునే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరి జనక ప్రసాద్ ఒక బృందం ఏదైతే వాళ్ళు ఆర్డి చంద్రశేఖర్, తర్వాత నరసింహారెడ్డి గారు, ఆదిల్ గారు వీళ్ళు వచ్చి వారు ఏ దమ్మున మరి అంబాటి కృష్ణమూర్తి గారి మీద దాడి చేయటము, మా నాగరాజు గారి మీద దాడి చేయటము, అదే కృష్ణగౌడ్ మీద దాడి చేయటము అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ప్రత్యేక సాక్షిగా నేను ఆపితే కూడా వాళ్ళు ఆగకుండా వెళ్ళి నన్ను కూడా నూకేసి వాళ్ళు పోయి ఇమ్మీడియట్లుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. దాన్ని మేము ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాము. పోలీసు వారు ఖచ్చితంగా మేము దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మరి ఏసీపీ గారు, మరి అదేవిధంగా సిఐ గారు, ఆబిడ్స్ సిఐ గారు కూడా తెలియజేశారు. మేము దీన్ని న్యాయ పోరాటం చేసి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళని మేము వదిలిపెట్టము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చేయాలి. కానీ ముఖ్యంగా ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో జరిగినటువంటి దాడి మరి ఐఎన్టీసీ కార్మిక నాయకులు మరి మన అంబాటి కృష్ణమూర్తి గారి మీద జరిగిన దాడిని మేము చెప్తాను. ముఖ్యంగా కోర్టులో ఓడిపోయిన ఆయన
పత్రికా విలేకరులు పేపర్లో రాయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు అంబాడి కృష్ణమూర్తి గారు కోర్టులో కేసును గెలిచి ఈరోజు ఐఎన్టీసీగా కార్మికులకు న్యాయం చేసే నాయకుడిగా నిలబడినందుకు వారిని దాడి చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాము, అగ్రవర్ణాల రెడ్డి అహంకారంతో మీరు ఇంకా చనిపోయే పరిస్థితుల్లో కూడా డబ్బు దోచుకోవడానికి ముందుకు వస్తున్నామంటే చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి తెలియజేస్తానని చెప్పి సోనియా గారికి తెలియజేస్తానని చెప్తే తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.